వాణి వాణి. దాని తర్వాత సరైన పని, సరైన ఉద్దేశం, సరైన సరైన ప్రయత్నం, సరైన అవగాహన, సరైన ధ్యానం, సరైన దృష్టి, సరైన ఉద్దేశం. సో ఈ 8 ఇది బంజే జ్ఞాని. ఇవి 8 మార్గాలు. సో పంచశీలాలు అయితే మనకు అర్థమైంది, కానీ అష్టాంగ మార్గం మనం ఫాలో కావాల్సింది, అష్టాంగ మార్గం మనం పాటించాల్సింది, ఫాలో కావాల్సింది అష్టాంగ మార్గం. సో దాంట్లో మొట్టమొదటిది సరైన వాణి. దాని గురించి మనం డిస్కషన్ చేసినాం. సరైన పని. సరైన పని అంటే ఏంటిది? సరైన యాక్షన్. దీన్ని ఏమంటారు? సమ్యక్ కర్మ హిందీలో, రైట్ యాక్షన్ ఇంగ్లీష్లో, తెలుగులో సరైన పని అనుకోవచ్చు. అర్థమైందా? సో రైట్ యాక్షన్. వాట్ ఈస్ ద రైట్ యాక్షన్? మరి రైట్ యాక్షన్ అంటే ఏంటిది? రైట్ యాక్షన్ అంటే ఏంటిది? రైట్ యాక్షన్ అంటే ఫస్ట్ విచ్ ఈజ్ నాట్ రాంగ్ యాక్షన్. రాంగ్ యాక్షన్లు ఏమేమి ఉన్నాయి? మనం పంచశీలాలు ఉన్నాయి. దట్ 5 ప్రిసెప్ట్స్ ఆర్ ఆల్ రాంగ్. ఏంటిది? ప్రాణహింస చేయడం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, అబద్ధాలు చెప్పడం, మందుమత్తు పదార్థాలు సేవించడం. ఇవి 5 వదిలేసి, ఇవన్నీ మీరు ఏ క్రైమ్ చూసుకున్నా, ఏ తప్పుడు అలవాట్లు చూసుకున్నా ప్రతిదీ ఈ 5 వస్తుంది. ఈ 5కి మించిన తప్పుడు పనులే లేవు ఈ ప్రపంచంలో. ఈ 5 కేటగిరీలోనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచం అంతా 7 ఖండాలలో ఉందిగా. 7 ఎన్ని? అలాగనే ప్రతి చెడు పని అది ఈ 5 కేటగిరీలోనే వస్తుంది. 5 కేటగిరీ. దీనికి మించిన చెడు పనే లేదు ప్రపంచంలో. ఉంటే చెప్పండి, ఇది దీంట్లో రాదు అని చెప్పండి. ఫలానా చెడు పని మంచినిగా అంది, దీంట్లోకి రాదు. ఈ 5 పంచశీలాలు అంటాం కదా, అందుకే వీటిని పంచశీలాలలో డివైడ్ చేసాను. ప్రతి దీంట్లోనే వస్తుంది. సో ఏ చెడు పని కూడా అంటే పంచశీలాలను పాటించినాం అనుకో, అగర్ पंचशील का पालन किए तो हम किसी भी बुरे काम से दूर रहेंगे, हमारे से कोई भी गलत काम नहीं होगा. పంచశీలాలను పాటిస్తే ఏమవుతుంది? మనతోటి ఎలాంటి చెడు పని జరగదు. कोई भी गलत काम नहीं होगा. అందుకనే సరైన రైట్ యాక్షన్ అంటే దానికి అర్థం ఏంటిది? విచ్ ఈజ్ నాట్ రాంగ్. సో వాట్ ఈజ్ రాంగ్? లైక్ దిస్ పంచశీల 5 ప్రిసిప్ట్స్ ఆర్ రాంగ్. సో వీ షుడ్ అవాయిడ్ ఇట్. సో పని చేసే ముందు కొలమానం, అది పారామీటర్ అర్థం చేసుకోవాలా. ఇది దీంట్లో వస్తుందా, దీంట్లో వస్తుందా, దీంట్లో వస్తుందా, ఏమన్నా రాంగ్ చేస్తున్నానా, ఓహో దేంట్లో లేదు. సో ఇట్ మైట్ బి కరెక్ట్, అది మనకు అర్థమవుతుంది. సో దాన్ని రైట్ యాక్షన్ అంటారు. అంటే ఈ 5 వదిలేసి చేసేదాన్ని రైట్ యాక్షన్ అంటారు. సో రైట్ యాక్షన్ చేస్తున్నామా లేదా? మాట్లాడినా, నడిచినా, చూసినా, ఎవరి వైపన్నా చూసినా. సో చూడడంలో కూడా మనం ఒక ఉద్దేశం ఉంటుంది. మంచి ఒపీనియన్ తోటి చూస్తామా, కోపంతో చూస్తామా, ప్రేమతోటి చూస్తామా, దయతోటి చూస్తామా? మన చూపులో కూడా ఒక అర్థం ఉంటుంది. మనం ఏ చూపుతోటి చూస్తున్నాం ఫలానా వ్యక్తిని? కోపంతోట, ద్వేషంతోట, ఈర్ష్యతోట, భయంతోట, ప్రేమతోట, కరుణతోట, దయతోట. సో అందుకనే మనం మాట్లాడినా, మనం చూసినా, మనం ఏది చేసినా ఈ పంచేంద్రియాల ద్వారా, ఈ శరీరం ద్వారా, ఈ మనసు ప్లస్ శరీరం ద్వారా, ఈ రెండిటి ద్వారా ఏది చేసినా
ఏది చేసినా దాన్ని సమీక్షించుకోవాలి, దీంట్లో వస్తుందా. ఈవెన్ ఆలోచన కూడా పని చేయలే కానీ రాంగ్ ఆలోచన చేసినాం అనుకో, దానికి అర్థం ఏంటి? తప్పు చేస్తున్నాం. సో అందుకనే మనం 3 సార్లు ఎందుకు చెప్తాం ఇట్లా పంచశీలాలు? 3 సార్లు చెప్తాం ఒక్కొక్కరు. ఎందుకు చెప్తాం 3 సార్లు? ఎవరైనా చెప్తారా ఎందుకు పంచశీలాలు 3 సార్లు చెప్తాం మనం? తప్పు చేయడానికి. కానీ 3 సార్లు చెప్తాం. ఎందుకు 10 సార్లు చెప్పాం? ఎందుకు ఒకసారి చెప్పాం? ప్రమాణం చేసినాం, ఒకసారి చెప్పచ్చు, 5 సార్లు చెప్పచ్చు. 3 సార్లు చెప్పడానికి రీజన్ ఏంటిది? 3 సార్లు చెప్పడానికి రీజన్ ఏంటిది? మనం 3 రకాల తప్పు చేస్తాం. 3 రకాలుగా తప్పు చేస్తాం. 3 అవస్థలలో తప్పు చేస్తాం. 3 స్టేజీలలో తప్పు చేస్తాం. 3 అదేంటిది? ఒకటి శరీరం ద్వారా చేస్తాం, ఒకటి మనసు ద్వారా చేస్తాం, ఇంకోటి మన వాణి ద్వారా చేస్తాం. సో 3 చేయడానికి 3 సార్లు ప్రతిజ్ఞ చేసుకోవడానికి అర్థం ఏంటిది? నేను నా మనసు ద్వారా కూడా తప్పు చేయ, నా వాణి ద్వారా కూడా చేయ, నా శరీరం ద్వారా కూడా చేయ. సో 3 ప్యూరిఫికేషన్ అయిపోతున్నాయిగా, 3 శుద్ధి అవుతున్నాయిగా. ఒకటి కాదు ఇక, మనస వాచ కర్మన, మనస వాచ కర్మన 3 రకాలుగా చెయ్య నేను తప్పు. ఆలోచన కూడా చేయ. సో ఆ రకంగా శుద్ధి చేసుకోవడం. మనం జనరల్గా ఎందుకు మారం జీవితాంతం అంటే, మనం కేవలం ఈ శరీరం వైపే మన దృష్టి ఉంటుంది. సమస్య మనసులో ఉన్నది, ట్రీట్మెంట్ శరీరానికి ఇస్తూ ఉంటాం, మార్పు జరగదు. అర్థమైందో? ఫ్రాక్చర్ రైట్ హ్యాండ్ అయింది, లెఫ్ట్ హ్యాండ్కి పట్టి కడితే నయమవుతుందా? అదే జరుగుతున్నది మన జీవితంలో. ఎప్పటికీ మన ఎయిర్ కట్ ఎట్లున్నది, మన బట్టలు ఎట్లున్నాయి, మనకు ఎందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఏ రకంగా, దీనిపైన మన దృష్టి ఉంటుంది. మనసు ఏమవుతున్నదో తెలియదు. మంచిగా కనిపించాలంటే మంచిగా సూట్ బూట్ వేసుకుంటే మంచిగా కనిపిస్తాం. అది కాదు, మనస్సు మంచిగా ఉందా, అది కూడా కాదు, అదే ముఖ్యం. సాధు సంతులు ఏమన్నా సూట్ బూట్ వేసుకుంటారా? కానీ మనసు పవిత్రం. సో అందుకనే 3 సార్లు మనం ప్రతిజ్ఞ చేస్తాం. అర్థమైందా? 3 సార్లు ప్రతిజ్ఞ చేయడానికి కారణం ఏంటిది? మనస వాచ కర్మన నేను ఈ తప్పులు చెయ్య, అది. సో అట్లా పాటించాలి. ఆ రకంగా పాటిస్తే ఇక అన్ని రకాలుగా శుద్ధి అయిపోతున్నాం మనం. ఇక ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం శుద్ధి, టోటల్ బంగ్లా శుద్ధి అన్నట్టు. ఇక లేకపోతే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో చేసినాం లేదా టాప్ పైన చేసినామని కాదు. ఇక దట్ ఈస్ కంప్లీట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ అండ్ స్పీచ్. ఓకే, రైట్, క్లోజ్ ఇట్.